ఎస్టర్డే మనం డిస్కస్ చేసింది కొంచెం ఓవరాల్గా ఫాస్ట్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో యా ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్న ఎజెండా ఏంటి అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం. అలానే యాప్స్ అంటే ఏందో మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఫుల్ స్టాక్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అంటే డిస్కస్ చేసుకున్నాం. అలానే బ్యాక్ ఎండ్ అంటే డిస్కస్ చేసుకున్నాం. అలానే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఫ్లట్టర్ అండ్ రియాక్ట్ ఇలాంటి వాటిని యూజ్ చేసేసి మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తామని డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఒక సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు అనేసి మనం ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఒక చార్ట్ అంటే మనం ఒక మెసేజెస్ మాత్రమే చేసుకోవాలి అనేసి ఒక స్పెషల్ పర్పస్. నేను మా ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడాలి, లేదా ఆడియో కాల్ మాట్లాడాలి, లేదా వాడితో టెక్స్ట్ మెసేజెస్ చేయడం మాత్రమే కావాలి అనుకున్నాను. దానికోసం ఏం యూజ్ చేశానని చెప్పాను, వాట్సాప్ అనే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకున్నాం. దీన్నే ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. సో అలానే మనం ఏం చేసాము, మనం ఒక మెయిల్ కన్వర్షన్ చేసుకోవడం కోసం, ఇతరులతో మెయిల్స్ చేయడం కోసం మనం ఏం చేసామంటే ఒక జీమెయిల్ అనే దాన్ని, ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసాం. దీనిని కూడా ఏమని పిలుస్తారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారనేసి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ అంటే పని అనమాట. ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసం మనం ఒక సాఫ్ట్వేర్ని కనుక డిజైన్ డెవలప్ కనుక చేయగలిగితే దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. అంతవరకు మనం ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే మనం ఏం చేస్తాము, ఒక బాగా ఆడుకోవాలి అనుకున్నాం, గేమ్స్ ఆడాలి అనుకున్నాం. ఆ గేమ్స్ ఆడుకోవడం కోసం మనం ఏం చేస్తాము, మనం చాలా రకాల గేమ్స్ సంబంధించిన యాప్స్ అనేవి డెవలప్ చేస్తాం కదా, దాన్ని కూడా ఒక ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. ఫ్రీ ఫైర్ అనే ఒక గేమింగ్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, అలా ఒక గేమ్స్ ఆడుకోవడం కోసం ఒక సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే దానిని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారనేసి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. దీంట్లోనే పద్దాకుల అప్లికేషన్ అని పిలవాలని చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి మన యొక్క సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో ఎక్కువగా అప్లికేషన్ అనకుండా దాన్ని షార్టెస్ట్ ఫామ్లో ఒకలా పిలుస్తారని చెప్పాను. ఏమని పిలుస్తారని చెప్పాను, యాప్ అంటారని చెప్పాను. సో అప్లికేషన్ డెవలప్మెంట్ని ఏమని పిలుస్తారంటే మన యొక్క సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో యాప్ డెవలప్మెంట్ అంటారు అనేసి ఇంతవరకు దీని గురించి మనకు తెలుసుకుంటే చాలు అనేసి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే చాలా మంది డెవలపర్స్ అవసరం. అంటే పని వాళ్ళంటే ఒక ఏదైనా డెవలప్ చేయాలంటే కొంతమంది కూలీలు అవసరం కదా, ఒక ఇల్లు కట్టాలంటే. అలానే ఈ అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే కొంతమంది డెవలపర్స్ అనేది అవసరం. కూలీలు అనకూడదని చెప్పాను కదా ఇక్కడ. సో ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే కొంతమంది డెవలప్ చేసేవాళ్ళు కావాలి. వాళ్ళని ఏమని పిలుస్తారంటే డెవలపర్స్ అంటారని చెప్పాను. అంటే అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే అప్లికేషన్ డెవలపర్లు అనేవాళ్ళు కావాలి. ఆ డెవలపర్లు ఎన్ని రకాలుగా ఉంటారని చెప్పానంటే కొన్ని రకాలుగా ఉంటారని చెప్పాను. వాళ్ళలో కొంతమందిని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు, కొంతమందిని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు, కొంతమంది ఎవరు ఉంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనే వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తారనేసి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎవరెవరు కావాలనుకున్నాము, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలనుకున్నాము, ఎట్ ది సేమ్ టైం బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలనుకున్నాము, ఎట్ ది సేమ్ టైం ఈ రెండు గనక చేసే వాళ్ళని ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు అనేసి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మనం అసలు డిస్కస్ చేసుకునేది ఫ్రంట్ ఎండ్ కదా, ఇంట్రడ్యూస్ చేసుకునేది అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేసుకోవడానికి ఏం చేసాము, ఇక్కడ ఉన్న స్లైడ్ని కనుక గమనించామనుకో, ఇక్కడ ఉన్న దాన్ని ఈ స్లైడ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బొమ్మను ఏమంటారంటే ఇట్ ఈజ్ ఏ వెబ్సైట్ అంటే బ్రౌజర్.
వాట్ వి సీ, బ్రౌజర్లో మనం ఏం చూస్తాం, వాట్ బ్రౌజర్ సి, బ్రౌజర్ అనేది ఏం చూస్తుంది అనేది డిస్కస్ చేసుకుందాం అనుకున్నాను. అందుకోసం నిన్న ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఏమని చూపించాను, ఇక్కడ ఉన్న మన గూగుల్ సర్వర్ని తీసుకున్నాను. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి ఏం చేశానంటే అమెజాన్ అనే ఒక వెబ్ పేజ్ని మన యొక్క గూగుల్లోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళేసేసి ఏం చేశానంటే అమెజాన్ అని క్లిక్ చేశాను. అమెజాన్ క్లిక్ చేయగానే నాకేమర్థమైందంటే ఈ బ్రౌజరు నాకు ఇట్లా రంగులుగా ఉండే ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసింది. అంటే మనం చూసేది ఏంటిది, ఇదే కదా. ఇది ఎవరు చేస్తారు ఏంది అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ బ్రౌజర్ని అందరిని ఎవరు క్రియేట్ చేస్తారంటే ఇంత అందంగా ఈ బ్రౌజర్ క్రియేట్ అవ్వాలి అంటే ఎవరు చేస్తారని చెప్పాను, ఫ్రంట్ అండ్ డెవలపర్ చేస్తారని చెప్పాను. అంటే దాన్ని చేయాలంటే ఫ్రంట్ అండ్ డెవలపర్ ఎలా డెవలప్ చేస్తారు అంటే ఏం చెప్పాను, ఇక్కడ 3 చుక్కలు చూడండి, ఈ 3 చుక్కల్లోకి వెళ్ళాను. అక్కడ కనుక చూస్తా ఉంటే చివరిలోకి వస్తే ఏముంటదంటే మోర్ టూల్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశాను. అక్కడికి వెళ్తే నాకేమర్థమైందంటే డైరెక్ట్ డెవలపర్ టూల్స్ అని ఉంది, ఇక్కడికి వెళ్ళాను. ఈ డెవలపర్ టూల్స్ ని క్లిక్ చేశాను. లేదు అనుకో, ఇవన్నీ చేయలేవు అనుకో, ఏం చేయాలి అంటే షార్ట్ కట్ గా చేయాలి అంటే మన షార్ట్ కట్ గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రౌజర్ ఓపెన్ చేసినాక కంట్రోల్ షిఫ్ట్ ఐ అనే బటన్ క్లిక్ చేసేయండి. మీ ల్యాప్టాప్ లో ఉన్న కంట్రోల్ షిఫ్ట్ ఐ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏం ఓపెన్ అవుతుందంటే డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ డెవలపర్ టూల్స్ లో కనుక చూస్తే మనం మన యొక్క డెవలపర్స్ ఏం డెవలప్ చేస్తారంటే డెవలప్ చేసిందంతా ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఎలిమెంట్స్ అనే ఒక సెక్షన్ ఉంచండి. ఇక్కడ ఎలిమెంట్స్, కన్సోల్, సోర్స్ అని ఉన్నాయి చూడు. వీటిలోకి వెళ్తే ఎలిమెంట్స్ అనే సెక్షన్ కనుక చేస్తే ఈ బ్రౌజర్, ఈ అమెజాన్ అనే వెబ్ పేజ్ ఇంత అందంగా రావాలి అంటే మన డెవలపర్స్ ఏం చేశారంటే దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఎక్కడ రాశారంటే ఇక్కడ రాసి దాచిపెట్టేశారు, స్టోర్ చేసి పెట్టేశారు. అంటే మనకి ఏం కనపడుతుంది, మనం చూసేది బ్రౌజర్ మనకు ఒకటి చూపిస్తుంది, బ్రౌజర్ ఏం చేస్తుంది తను ఒకటి అర్థం చేసుకుంటుంది. అంటే బ్రౌజర్కి వచ్చేదంతా ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నట్లు ఉంటుంది అనమాట. రైట్ సైడ్ కసర్ పక్కన ఉన్నది ఏదైతే ఉందో బ్రౌజర్కి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనకి బ్రౌజర్ ఎలా చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కసర్లో ఉంది చూడు, ఇలా అందంగా కనపడుతుంది. అంటే ఈ పేజీ మొత్తం కూడా ఇంత అందంగా కనపడాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక బ్రౌజర్ తన యొక్క వెబ్ పేజీని మొత్తాన్ని అందంగా రప్పించాలి అంటే ఏం చేస్తారని చెప్పాను, ఫ్రంట్ అండ్ డెవలపర్స్ హెచ్టిఎంఎల్ని అండ్ సిఎస్ఎస్ని జావా స్క్రిప్ట్ని లేదా ఫ్లట్టర్ని ఇలాంటి వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే బ్రౌజరు మనకి అందంగా కనపడడానికి వీటిని యూజ్ చేసుకుంటుంది. అంటే వీటిని యూజ్ చేయడాన్ని ఏమంటారని చెప్పాను, ఫ్రంట్ ఎండ్ అంటారని చెప్పాను. అంటే ఏందో ఒకసారి చూద్దామా. సో ఈ స్లైడ్ అర్థమైందా, అంటే బ్రౌజర్ మనకి చూపిస్తుంది, బ్రౌజర్ మనకి ఒకటి చూపిస్తుంది, బ్రౌజర్ ఒకటి అర్థం చేసుకుంటుంది. ఈ బ్రౌజర్ ఇంత అందంగా కనపడాలి అంటే, ఈ వెబ్సైట్ మొత్తం ఇంత అందంగా కనపడాలి అంటే ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఈ బ్రౌజర్ని ఇంత కలర్ఫుల్గా ఉండేటట్లు మనం క్రియేట్ చేస్తాం. అట్లా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేయాలంటే ఇంత అందంగా రావాలంటే ఏ టైప్ని యూజ్ చేయాలని చెప్తున్నాను, హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాము, జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తాము, రియాక్ట్ జేఎస్ ని యూజ్ చేస్తాం, అలానే ఫ్లట్టర్ అనే వాటిని యూజ్ చేస్తాం అనేసి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకుందాం. వాటిలో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం అనేసి నిన్న చెప్పుకున్నాం. దాంట్లో మొదటిది ఎందుకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానంటే టుడే నుండి మనం చేసే క్లాసెస్ అన్ని కూడా హెచ్టిఎంఎల్, ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ని ఎలా డెవలప్ చేయాలి ఏంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి అందుకని ఒకసారి సమ్మరైజ్డ్ కనుక చేసుకోగలిగితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాసెస్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దాంట్లోకి ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఏంది, హెచ్టిఎంఎల్ అన్నాను. హెచ్టిఎంఎల్ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, హెచ్ అంటే హైపర్, టి అంటే టెస్ట్, ఎం అంటే మార్కప్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ చూడు నేనేం పెట్టాను, HTML5 అని ఉంది చూడు. అంటే ఏంటిది, మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది హెచ్టిఎంఎల్ 5th వర్షన్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకొని HTML5 అని తీసుకున్నాం. అంటే మనం లేటెస్ట్ గా వాడుతున్న హెచ్టిఎంఎల్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాము, 5th వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ హెచ్టిఎంఎల్ అంటే ఏంటిది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML యూజ్ చేసి ఏం చేస్తామని చెప్పాను, ఒక వెబ్ పేజీలో కంటెంట్ ని మనం క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాం. ఒక వెబ్
క్రియేట్ చేయాలి. అదేందో తెలుసుకోవాలంటే ఒక్కసారి డిస్కస్ చేసుకుందామా? సో కంటెంట్ అంటే ఏందో చూద్దాం అనుకున్నాను. ద కంటెంట్ దట్ వి సీ ఇన్ రిటన్ ఇన్ హెచ్‌టిఎంఎల్. అంటే ఒక కంటెంట్‌ని ఒక పేజీలో, ఒక వెబ్ పేజీలో ఉన్న కంటెంట్ అంతా మనం చూడాలి అంటే దేన్ని యూజ్ చేస్తారని అర్థం చేసుకున్నాము. హెచ్‌టిఎంఎల్‌ని యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. అంటే ఏందో ఒకసారి చూద్దామా? కంటెంట్ అంటే ఏందో అర్థం చేసుకోవాలి. దానికోసం ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం అనుకున్నాను. దీంట్లోకి వెళ్ళాను. గూగుల్ అని క్లిక్ చేసుకున్నాను. ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. బ్రౌజర్‌లో గూగుల్‌లోకి వెళ్ళాను. ఆ గూగుల్‌లో ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలన్నా గాని దేంట్లో చూస్తాము? ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే దేంట్లో స్టోర్ చేస్తారన్నాను? వికీపీడియాలో స్టోర్ చేస్తారని చెప్పాను. అందుకని గూగుల్ వికీపీడియా అని ఓపెన్ చేశాను. ఈ వికీపీడియా ఓపెన్ చేయంగానే నాకేమర్థమైంది? ఈ వెబ్‌సైట్ మొత్తంలో గనక గమనిస్తా ఉంటే ఏమేమి ఉన్నాయో చూడు. ఇక్కడ గూగుల్ అని ఉంది. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని యొక్క ఇమేజెస్ ఉన్నాయి. ఈ వర్డ్స్ అనకూడదు మనం. ఆటిని ఏమంటారంటే టెస్ట్ అని పిలవాలన్నమాట. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నిటిని కొన్ని మన యొక్క సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీకి తగ్గట్లు అక్కడ ఉన్న టెర్మినాలజీని మనం యూజ్ చేసుకోవాలని చెప్పాం. అంటే ఇక్కడ ఉన్న వీటంతటిని ఏమంటారంటే టెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు? ఇమేజెస్ అంటారు. అంటే ఈ వెబ్‌సైట్ మొత్తం కూడా ఎలా ఉందో చూడు. కొంత టెక్స్ట్, కొంత ఇమేజ్‌తో ఉంది. అంటే ఈ టెక్స్ట్, ఈ ఇమేజ్ ఉన్న మొత్తాన్ని కలిపితే ఏమంటారంటే కంటెంట్ అని పిలుస్తారు. అంటే ఒక కంటెంట్ అనేది ఒక వెబ్‌సైట్‌లో ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేస్తాము? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దేన్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాము? హెచ్‌టిఎంఎల్‌ని యూజ్ చేస్తాం. అంటే హెచ్‌టిఎంఎల్ అనగానే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటిది? హైపర్ టెక్స్ట్, మార్కప్, లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. హెచ్‌టిఎంఎల్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము? ఒక వెబ్‌సైట్‌లో కంటెంట్‌ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం. వెబ్‌సైట్‌లో మనం ఏం చేస్తాము? ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయడానికి హెచ్‌టిఎంఎల్‌ని వాడతామని గుర్తుపెట్టుకుంటే చాలు. దాంట్లో ఒక్కొక్క పదం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామని చెప్పుకున్నాను. దాంట్లో హెచ్‌టిఎంఎల్ ఫస్ట్ ఏంది అంటే హైపర్ టెక్స్ట్ అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేద్దాం. హైపర్ టెక్స్ట్ అనగానే ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్న స్లైడ్‌ని బాగా గమనించి ఏముందో? ఒక టెక్స్ట్ కంటైనింగ్ లింక్స్. అంటే ఒక టెక్స్ట్‌కి గనక కొన్ని లింక్స్‌ని గనక జోడించామనుకో దాన్ని ఏమంటారంటే హైపర్ లింక్స్ అంటారన్నమాట. దీన్నే మరొక పేరుతో ఏమని పిలుస్తారంటే హైపర్ టెక్స్ట్ అంటారు. హైపర్ టెక్స్ట్ అనగానే మనం అర్థం చేసుకోవాలి. టెక్స్ట్ అంటే మనకు తెలుసు వర్డ్స్ అని. అక్కడ ఒక వెబ్ పేజీలో ఉన్న వర్డ్స్‌కి కొన్ని లింకులను గనక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అంటారు. ఇక్కడ ఉన్న స్లైడ్‌ని గనక బాగా గమనించి ఇక్కడ చూడు. ఇక్కడ కొన్ని రంగురంగులుగా ఉన్నాయి చూడు కలర్స్. ఈ కలర్స్ అనేది ఏందో అనేది ఒకసారి గమనిద్దాం. అందుకోసం ఎగ్జాంపుల్‌లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ ఏంటిది? ఇక్కడ ఉన్న గూగుల్ వికీపీడియాలోకి వెళ్ళాను. ఈ గూగుల్ వికీపీడియాని క్లిక్ చేయగానే నాకు ఒక కంటెంట్‌తో కూడిన ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఉన్న టెక్స్ట్ చూడు. ఇక్కడ ఉన్న టెక్స్ట్ చూడు. అంత టెక్స్ట్ ఉంటా ఉంది. ఆ టెక్స్ట్ పక్కన చూడు ఏమేమి ఉన్నాయో కొన్ని బ్లూ కలర్‌లో ఉండే వర్డ్స్ ఉన్నాయి. ఆ బ్లూ కలర్‌లో ఉండే వర్డ్స్‌ని ఏం చేద్దాం అంటే ఒకసారి క్లిక్ చేద్దాం అనుకున్నాను. ఏంది ఇట్లా ఒక టెక్స్ట్ ఏమన్నా బ్లాక్‌లో ఉంది. ఒక టెక్స్ట్ ఏమన్నా ఎలా ఉందో చూడు బ్లూ కలర్‌లో ఉంది. ఆ బ్లూ కలర్‌లో ఉన్నదాన్ని ఒకసారి క్లిక్ చేశాను. ఏమైందో చూడు ఒకసారి. అరే! అనదర్ పేజ్ అనేది ఓపెన్ అయింది. దానికి సంబంధించిన పేజ్ అంతా ఓపెన్ అయింది. మనం క్లిక్ చేసిందేంది? టెక్నాలజీ కంపెనీని క్లిక్ చేసేసాను. ఇక్కడ ఉన్న ఈ టెక్నాలజీ యొక్క కంపెనీ యొక్క వెబ్ పేజీలో ఉన్న ఇక్కడ ఉన్న బ్లూ వర్డ్స్‌ని చూసాను. దీంట్లో చూడు ఫస్ట్‌ది ఏముందో యాపిల్ అని ఉంది. యాపిల్‌ని క్లిక్ చేసేసాను. యాపిల్ క్లిక్ చేయగానే చూడు యాపిల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. అంటే మనం ఏం చేసాము? ఇప్పుడు ఒక టెక్స్ట్‌కి కొన్ని ఏం చేసాము? ఈ బ్లూ కలర్‌లో ఉండే వాటిని ఏమంటారని చెప్పాను? లింకులు అంటారని చెప్పాను. లింకులు అంటే ఆ లింక్‌ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఉన్న ఒక కంటెంట్‌ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం మొత్తం మరొక వెబ్‌సైట్‌లో ఉంటుంది. అలా కంటెంట్ మొత్తాన్ని లింకుల రూపంలో జోడించి పెట్టామనుకో ఒక టెక్స్ట్‌కి దానిని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అంటారనేసి అర్థం చేసుకుంటే చాలు. హైపర్ టెక్స్ట్ అంటే అర్థమైందా? ఒక టెక్స్ట్‌కి పక్కన ఏం చేసామంటే కొన్ని లింకుల్ని గనక జోడించి గనక పెట్టామనుకో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇంకా చెప్పాలి అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఒక టెక్స్ట్‌కి ఇంకొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక లింక్‌ని గనక జోడించి పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అంటారు అనేసి అంతవరకు గుర్తుంచుకుంటే చాలు. హైపర్ టెక్స్ట్ అంటే అర్థమైనట్లేనా? ఓకే. తర్వాత మనం ఏం చెప్పుకున్నాము? మార్కప్ అంటే ఏందో చూసుకున్నాం. మార్కప్ అంటే ఏంది? హైలైటింగ్ ద కంటెంట్. టెక్స్ట్ యొక్క కంటెంట్‌ని ఇది బాగా పెద్దదిగా ఉండాలి. ఈ
ఉన్న ఈ మ్యాటర్ పెద్దదిగా ఉండాలి ఈ టెక్స్ట్ చిన్నదిగా ఉండాలి అని చూయించడాన్ని ఏమంటారంటే మార్కప్ అని పిలుస్తారు. అంటే ఏందో ఒకసారి చూద్దామా? ఓకే. డన్. దానికోసం ఏం చేశానంటే నేను ఇక్కడ గూగుల్ వికీపీడియాలో చూసాను. ఈ వెబ్‌సైట్‌ని గనక చూడు. ఈ వెబ్‌సైట్‌లో చూడు యాపిల్ ఐఎన్‌సి అని ఉంది. ఇది చూడు చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడున్న వాట్ ఇక్కడున్న మ్యాటర్ ఎలా ఉంది? చిన్నదిగా ఉంది. మళ్ళీ కిందకొస్తా ఉంటే ఏమైందో చూడు. హిస్టరీ అనేది పెద్దదిగా ఉంది. తర్వాత కంటెంట్ చూడు ఎలా ఉందో ఇంకొంచెం పెద్దదిగా ఉంది. తర్వాత కంటెంట్ ఎలా ఉంది? చిన్నదిగా ఉంది. అంటే ఈ కంటెంట్ పెద్దదిగా కనపడాలి. ఈ కంటెంట్ చిన్నదిగా కనపడాలి అని చెప్పేదాన్ని ఏమంటారంటే మార్కప్ అని పిలుస్తారు. ఓకేనా? లాంగ్వేజ్ అనంగానే మనం నిన్న అర్థం చేసుకున్నాం. ఏమని అర్థం చేసుకున్నాము? లాంగ్వేజ్ అంటే కంప్యూటర్‌కి మనుషులు అర్థమయ్యే జనరల్‌గా మరొకళ్ళని సంభాషణ చేసుకోవాలంటే ఏం చేస్తాము? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రకరకాల భాషలు మాట్లాడతాం. అలానే హ్యూమన్స్ కంప్యూటర్‌తో మాట్లాడాలి అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం ఒక లాంగ్వేజ్‌ని డిజైన్ చేసుకుంటాం. దాన్నే లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే మనం కంప్యూటర్‌తో మాట్లాడాలనుకో దానికి అర్థమయ్యే భాష కోసం కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అవేంటి అంటే ఏటిని యూజ్ చేస్తారంటే సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ ఇట్లా రకరకాలు యూజ్ చేస్తారంటారు కదా! దాన్నే లాంగ్వేజ్ అంటాం. అంటే ఒక మనిషి కంప్యూటర్‌తో సంభాషణ చేయడానికి ఏది యూజ్ చేస్తారో తెలుసుకున్నప్పుడు లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఉన్న లాంగ్వేజ్. పదాలన్నీ అర్థమైంది కదా! వీటన్నిటిని కలిపి హెచ్‌టీఎంఎల్ అంటే ఏమంటారో చూద్దామా? హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏంది? హైపర్ ఒక టెక్స్ట్ మార్కప్ టెక్స్ట్ లాంగ్వేజ్. ఒక టెక్స్ట్‌కి లింకులు జోడించి ఏ వెబ్ పేజీలో ఉన్న కంటెంట్ పెద్దదిగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి అని చూయించే ఒక వెబ్ లాంగ్వేజ్‌ని ఏమని పిలుస్తారంటే హెచ్‌టీఎంఎల్ అని పిలుస్తారు. అంటే హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామని గుర్తుపెట్టుకున్నాము? ఒక వెబ్‌సైట్‌లో కంటెంట్‌ని మనం ఏం చేస్తాము? రాయడానికి, క్రియేట్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామని తెలుసుకున్నాము? ఈ హెచ్‌టీఎంఎల్‌ని వాడితే సరిపోతుందనేసి ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అలానే మనం రెగ్యులర్‌గా మనం వాడే కొన్ని రకాల సాఫ్ట్‌వేర్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. అంటే మన యొక్క రియల్ టైమ్ వరల్డ్‌లో మనం ఎక్కువగా యూజ్ చేసే కొన్ని సాఫ్ట్‌వేర్ యొక్క టెర్మినాలజీస్‌ని గురించి అర్థం చేసుకుందామని చెప్పుకున్నాం. దాంట్లో మొదటి పదం ఏందో చూద్దాం. పార్సింగ్ అండ్ రెండరింగ్ అనే కొన్ని న్యూ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అంటే పార్సింగ్ అంటే ఏంది? రెండరింగ్ అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదే 2 క్రిటికల్ వర్డ్స్ అని చెప్పాను. ఏంటిది? పార్సింగ్ అంటే ఏం చెప్పాను? ఒక వెబ్ మనం చూసుకున్న బ్రౌజర్. బ్రౌజర్‌లో టెక్స్ట్ డెవలపర్ ఏం యాడ్ చేసి చేస్తాడు? ఒక కోడ్‌ని క్రియేట్ చేసేసి, ఆ కోడ్‌ని మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ ప్లేస్ చేసేసాడు. అంటే ఏందో చూద్దామా? ఇక్కడిదే చూసాను. ఇది ఒక బ్రౌజర్ అన్నాను కదా! ఈ బ్రౌజర్ క్రియేట్ చేయాలంటే ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే ఏం చేశాడు? మన యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వాళ్ళ యొక్క టెక్నాలజీస్‌ని యూజ్ చేసేసి ఏం చేశారంటే, ఒక మంచి కోడ్‌ని రాసారు. రాసేసి ఏం చేశారంటే ఇక్కడ ప్లేస్ చేశారు. ఈ ప్లేస్ చేయడం వల్ల ఏమైంది? మనకు ఒక అందంగా కనిపించే ఈ బ్రౌజర్‌లోకి తీసుకొచ్చి పెట్టారు. ఈ బ్రౌజర్ ఏం చేసింది? మనకు అందంగా ఉండే ఒక వెబ్ పేజ్‌ని మనందరికి క్లియర్‌గా, అందంగా, కలర్‌ఫుల్‌గా ఉండే ఒక వెబ్ పేజ్‌ని మనకు చూయించింది. అంటే ఇలా చూయించాలంటే ఏమర్థమైంది? దాని వెనకాల ఏముంది? ఈ కోడ్ అనేది ఉంది అనేది మనకు అర్థమైతే చాలు కదా! ఈ కోడ్ దేనితో రాస్తారని చెప్పాను? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఈ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే దేనితో క్రియేట్ చేస్తారని చెప్పాను? జావా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రాస్తారని చెప్పాను. అంటే జావా స్క్రిప్ట్. ఇక్కడ రాసిన కోడ్ మొత్తాన్ని గూడా ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అర్థం చేసుకుంటుందన్నమాట. అలా అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే పార్సింగ్ అని పిలుస్తారు. మనం పార్సింగ్. రాసిన ప్రతి కోడ్‌ని గూడా దానికి తగ్గ రిజల్ట్ బ్రౌజర్ ఇదాన్ని రెండరింగ్ అంటారు. అర్థం చేసుకొని పలాని లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుందంటే సెపరేట్ చేస్తుంది. ఎలా అంటే రాము ఈస్ ఎ గుడ్ బాయ్ అని చెప్పాను. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం జనరల్‌గా అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉంటాం. రాము ఈస్ ఎ గుడ్ బాయ్ అని చెప్పాను. దాంట్లో రాము అనంగాల్నే ఏమంటారు? నౌన్ అని, ఈజ్ అనంగాల్నే వెర్బ్ అని చెప్తారు కదా! అంటే ఒక సెంటెన్స్ గనక మనం